ఈరోజు పప్పులతో కజ్జికాయలు చేద్దాం. పప్పులు కావలసినవి: రవ్వ, సిరోటి రవ్వ పెట్టుకున్నాము, బెల్లము, కొబ్బరి, యాలక్. చాలా మంది చక్కెరతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లంతో అయితే టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు సిరోటి రవ్వతో చేసుకున్నాము. రవ్వతో అయితే బాగా వస్తుంది అనమాట కజ్జికాయ. కొంతమంది గోధుమ పిండితో కూడా చేసుకుంటా అంటారు, చేసుకోవచ్చు, అట్లయినా పర్వాలేదు. కొంచెం నీళ్ళు వేసి కొంచెం మెత్తగా ఉండేటట్టు మనం కలుపుకున్నాము. ఇట్లా ముద్ద కడితే కొంచెం నానలేక సరిపోతుంది. రవ్వ కదా, ఒక 15 నిమిషాలు నానబెడదాం. మెత్తగా ఉంది అనిపించినప్పుడు కొంచెం గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు, కానీ నానిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. నానబెడదాం ఒక 15 నిమిషాలు. ఈలోగా మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ. పిండి నానే లోపల పప్పులు ఒక కప్పు, కొంచెం తక్కువ ఒక కప్పుకి, యాలక్కి గుడ్లు ఒక 5-6 మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకున్నాం ఈ పౌడర్ని, పప్పులు, బెల్లం, యాలక్కి. దీంట్లోకి కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడరు మిక్స్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత మనం కలుపుకునే పిండి ఉంది కదా, సిరోటి రవ్వని ఉంటలు చేసుకుందాం చిన్నగా. సిరోటి రవ్వ అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. వైట్ గోధుమ పిండి అయితే బాగా వైట్గా వస్తాయి. ఇంత లేకున్నా చిన్నగా అయితే బాగుంటుంది. ఈ సైజులో చిన్న చిన్న వంటలు చేసుకున్నాము, ఇట్లా బాగా వస్తాయి. ఒక కప్పు పౌడర్కి ఒక 10 కజ్జికాయలు కావచ్చు. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, తొందరగా అవుతాయి. బయట కొనుక్కొచ్చేటువంటి ఆయిల్లో వేసింటారో ఏమో, ఎప్పుడు చేసింటారో తెలియదు కదా. ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్గా బాగుంది. కజ్జికాయ ఇట్లా మనము చపాతీ పూరిలాగా ఒత్తుకున్నాము. అప్పుడోళ్ళు అయితే బాగా చేసేవాళ్ళు, మా అమ్మ అందరూ. ఇప్పుడైతే అన్ని రెడీమేడ్ దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటారు, కానీ అవి ఏమంత టేస్ట్ ఉండవు. మనం ఇంట్లో చేసుకుంటేనే బాగా టేస్ట్గా ఉంటాయి. మనకి ఎంత సైజులో కావాలంటే అంతలో ఒత్తుకోవచ్చు పూరిని. ఒత్తుకొని ప్లాస్టిక్ దాంట్లో మనం ఒత్తాలంటే చేతులు కాదు, కొంతమందికి అలవాటు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఈ ప్లాస్టిక్ బయట ఎక్కడైనా దొరుకుతాయి. వీటికి కొంచెం అట్లా ఆయిల్ అనేసి ఈ రేకు దీనిపైన పెట్టేసి చూడండి, కరెక్ట్గా ఉంటుంది. పప్పుల పొడి మధ్యలో వేసుకొని, ఒకవేళ ఆరిపోయింది అనుకుంటే తడి కొంచెం అట్లా అనుకోవచ్చు అనమాట. సైడ్లకి తడి అనుకొని ఇట్లా ఒత్తుకుంటే కజ్జికాయ పైన ఎక్స్ట్రా పిండిని తీసేసి మళ్ళీ మనం ఇంకొక దానికి ఒత్తుకోవచ్చు. కజ్జికాయ రెడీ. అన్నీ ఒక పక్కన పెట్టుకుంటూ ఇంకోటి, ఇది కొంచెం ఆరింది కాబట్టి తడి కొద్దిగా అట్లా అనుకొని మా ఇంట్లో అందరూ బాగా తింటారు. పిల్లలకి కొబ్బరి బెల్లం వేసింది కదా, ఎవరైనా తినొచ్చు. ఐరన్ కదా, పిల్లలకి ఆడుకునేటప్పుడు తలాకు చేతిలో ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తూ అంటారు. ఎప్పుడైనా ఇట్లా విడిపోయినవి ఇట్లా ఒత్తుకోవచ్చు. అట్లా ఒత్తుకోవాలి. మిగతావన్నీ కూడా ఇంకా అన్ని మనం వంటలు చేసుకొని అన్నీ రెడీ చేసుకొని కాల్చుకునేటప్పుడు ఒకసారి చూద్దాం. అన్నీ రెడీ చేద్దాం. ఇప్పుడు చూడండి కజ్జికాయలన్నీ
ఎలా ఒత్తుకున్నామో నీట్గా చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. మనం కజ్జికాయలు ప్లాస్టిక్ దాంట్లో ఒత్తుకున్నా బాగా వస్తాయి. ముందు కాలంలో అయితే చేతితోనే చేస్తారు. ఇవి ఇప్పుడే నూనెలో వేసి దేవేసుకుందాం రండి. కజ్జికాయలన్నీ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు వేడయింది నూనె చూద్దాము. వేడయింది. ఇంకొంచెం 1 సెకండ్ కజ్జికాయలు ఒక్కోటి వేసుకుందాం మనము. ఒక 4-5 వేసుకోవచ్చు ఒకసారికి. బాగా ఇట్లా కొంచెం ఆ పక్క ఈ పక్క తిప్పేసి కాలిపోయినాయి అప్పుడే తీసేసుకో. ఈ టైప్ కాదని తీసేసుకోవడమే. పిల్లలకి చేతులకి ఇచ్చేస్తే వాళ్ళే తినుకుంటా ఆడుకుంటా ఉంటారు. మా పిల్లలకి అంతే, చేసేది ఇచ్చేది. మా అత్త ఉండే బాగా చేస్తా ఉంటుంది ఇంట్లో అన్ని కజ్జికాయలు చెక్లాలు అన్ని చేసేవాళ్ళు. చూడండి ఎంత తొందరగా అయిపోతాయో. ఈజీగా చేసుకోవచ్చు. చేసుకునే మనం కొంచెం ఇబ్బంది పడి బయట తెచ్చుకొని తింటాం. స్టవ్ ఆఫ్ చేసినాను, ఇంకా తీసేస్తాను. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయి. ఇవన్నీ దీంట్లోకి వేసుకొని కజ్జికాయలు చేసినాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఒకటి నోట్లో పెట్టుకుంటానే కరిగిపోతుంది. అంటే పిండి బాగా నీళ్ళు బాగా నానింది. బాగా బెల్లం పప్పులు అంతా కరెక్ట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. చేసుకొని తిని మా ఛానల్ ఓకే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.